Hi students, how are you all? Welcome to Drona. So మనం ప్రీవియస్ సెషన్ లో ప్రొప్రైటర్ యొక్క డెఫినేషన్ ని చూసాము. ప్రీవియస్ సెషన్ లో ప్రొప్రైటర్ యొక్క డెఫినేషన్ ని చూసాం. ప్రొప్రైటర్ అంటే ఎవరు? హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. హీ బ్రింగ్స్ క్యాపిటల్ ఇన్ టు ద బిజినెస్. హీ ఎంజాయ్స్ ప్రాఫిట్స్. హీ బేర్స్ లాసెస్. Proprietor. Next, capital means amount invested in the business by the proprietor, then it is called as capital. So capital amount anadu, that means amount is not restricted to only cash, but it also includes other than cash or kind, like proprietor may bring building as an capital. Proprietor may bring furniture as an capital. Proprietor may bring his own car as a capital. Proprietor may bring his goods as an capital. Okay na? So amount is not restricted to cash, but also it includes other than cash, capital. Next, proprietor. In case of sole proprietorship means only one person is doing the business, one person is started the business, then it is called as sole proprietorship. Next, partnership means when two or more persons combinedly started a business, then it will called as partnership. In case of sole proprietorship, owner is only one person and we can call it as proprietor. We will call it as proprietor. In case of partnership, this partnership business is started by more than two persons, so that in case of partnership, owners will be called as partners. Is it clear? Yes. Next, capital can be withdrawn by the proprietor only at the time of క్లోజింగ్ ఆఫ్ ద బిజినెస్. ఎప్పుడైతే బిజినెస్ ని క్లోజ్ చేస్తారో అప్పుడు మాత్రమే క్యాపిటల్ ని విత్డ్రా చేయగలము. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్, డ్రాయింగ్స్ మీన్స్ అమౌంట్ విత్డ్రాన్ బై ది ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూస్. ప్రొప్రైటర్ నథింగ్ బట్ ఓనర్ ఆఫ్ ద బిజినెస్. పర్సనల్ పర్పస్ కోసం ఏదైనా అమౌంట్ ని బిజినెస్ నుంచి తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. సో రిమెంబర్ వన్ పాయింట్, దట్ ఎక్కడైనా సరే మీకు పర్సనల్ యూజ్ అన్న వర్డ్ కనిపించింది అంటే దట్ మీన్స్ ప్రొప్రైటర్ వచ్చి డ్రాయింగ్స్ చేశాడు. ఓకేనా? పర్సనల్ యూజ్ అంటే చాలమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. ఓకే. నెక్స్ట్, ఇంకా ఏం చూసాం మనం? ఓనర్ అండ్ బిజినెస్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ టూ డిస్టింక్ట్ పర్సన్స్, టూ సపరేట్ పర్సన్స్. ఎస్. నెక్స్ట్, liability. Amount payable to outsiders is called as liability. If you take any loan, okay na, in consideration of this loan you have to pay interest. Okay na, మనం లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్. నెక్స్ట్, షాపింగ్ మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అసెట్స్ కోసం తనకు వచ్చిన టోటల్ అమౌంట్ తో కొంత అమౌంట్ తో ఏమో అసెట్స్ పర్చేస్ చేశాడు, ఇంకొంత అమౌంట్ తో గూడ్స్ పర్చేస్ చేశాడమ్మా. ఓకే. సో కొంత అమౌంట్ తో ఏమో అసెట్ పర్చేస్ చేశాడు, ఇంకొంత అమౌంట్ తో ఏమో గూడ్స్ పర్చేస్ చేశాడు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఫైన్. సో అసెట్స్, ఇన్ ప్రీవియస్ సెషన్ వి హావ్ సీన్ అసెట్స్. సో అసెట్స్ అంటే ఏమిటి? టూ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. కండిషన్ నంబర్ 1 ఈస్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ద బిజినెస్, నథింగ్ బట్ ఓనర్షిప్ అనేది ఉండాలి. కండిషన్ నంబర్ 2 ఈస్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి బిజినెస్ కి రావాలి. అప్పుడు మాత్రమే దాన్ని అసెట్ అని చెప్పి పిలుస్తాము. సో బిజినెస్ లో ఏదైనా ఒక అసెట్స్ కన్సిడర్ చేసి ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు దాన్ని మనం అసెట్ గా ట్రీట్ చేస్తాం. ఓకే. ఎస్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. బిల్డింగ్, ఫర్నిచర్, ల్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీ, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, డెటార్, స్టాక్, బిల్స్ రిసీవబుల్. సో డెటార్, స్టాక్, బిల్స్ రిసీవబుల్ తెలియదు, తెలుసుకుందాం స్లోగా. ఓకే. ఎస్. నెక్స్ట్, దిస్ అసెట్స్ ఆర్ classified into two types. These assets are classified into two types. Two types గా assets classification జరిగింది.
One is, what is happening here? One is non-current assets, non-current assets. Second one is current assets. Non-current assets is also called as or fixed assets. Is also called as fixed assets. Non-current assets is also called as fixed assets. Okay. So non-current assets ante emiti? Simple. Those assets which are used for more than 12 months. Used for more than 12 months. Then these assets will be called as fixed assets or non-current assets. I repeat, non-current assets are those assets which are used for more than 12 months. ఏ అసెట్స్ అయితే మనం మోర్ దాన్ 12 months కన్నా ఎక్కువ యూజ్ చేస్తామో సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ కరెంట్ అసెట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా నాన్ కరెంట్ అసెట్స్ కి. బిల్డింగ్ చెప్పండి. బిల్డింగ్ 1 year యూజ్ చేస్తామా మోర్ దాన్ 1 year యూజ్ చేస్తామా? 12 months నథింగ్ బట్ 1 year కదా. 12 months నథింగ్ బట్ 1 year కదా. చెప్పండి, బిల్డింగ్ అనేది మోర్ దాన్ 12 months యూజ్ చేస్తామా లెస్ దాన్ 12 months యూజ్ చేస్తామా? ఓన్ బిల్డింగ్ అయితే సార్ ఖచ్చితంగా 100% డౌటే లేదు, మోర్ దాన్ 12 months యూజ్ చేస్తాం. సో దట్ దిస్ నాన్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఏ, సో బిల్డింగ్ ఈజ్ ఏ నాన్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ చెప్పండి. ఫర్నిచర్ షాపింగ్ మాల్లో కానీ బిజినెస్ చేసే ప్లేసెస్ లో చాలా ప్లేసెస్ లో ఫర్నిచర్స్ అనేవి ఉంటాయి. ఫర్నిచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త ఫర్నిచర్స్ పర్చేస్ చేసి రీప్లేస్ చేస్తారన్నా కాదు. ఒకసారి ఆ ఫర్నిచర్ ని పర్చేస్ చేస్తే 100% మోర్ దాన్ 1 year అనేది యూజ్ చేస్తాం. మినిమం 4 to 5 years ఫర్నిచర్స్ అనేవి యూజ్ చేస్తారు ఏ బిజినెస్ లో అయినా సరే మినిమం. సో దట్ దిస్ ఫర్నిచర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 12 months. ఇట్ ఈస్ ఆల్సో ఏ నాన్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ క్యాష్. ఫిక్స్డ్ అసెట్ అవ్వాలంటే మోర్ దాన్ 12 months యూజ్ చేసుకోవాలి. అది కూడా మీ దగ్గర మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ఫర్ సపోజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు 30 lakhs తో. ఈ 30 lakhs అనేది ఫిక్స్డ్గా ఉండాలి, చేంజ్ అవ్వకూడదు. చెప్పండి, క్యాష్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుందా అలానే చేంజ్ అవుతూ ఉంటుందా? క్యాష్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుందా చేంజ్ అవుతూ ఉంటుందా? సార్ క్యాష్ బ్యాలెన్స్ మనం బిజినెస్ చేసేదే క్యాష్ తో. ఈచ్ అండ్ ఎవ్రీ డే క్యాష్ బ్యాలెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్క రోజు చేంజ్ అవుతుంది, అవునా కదా? సో దాట్ మనం ఖచ్చితంగా ఈ క్యాష్ ని మోర్ దాన్ 12 months యూజ్ చేయలేం. ఈచ్ అండ్ ఎవ్రీ డే క్యాష్ బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్, ఒక్కసారి మనం ఒక 50 lakh rupees పెట్టి ఒక బిల్డింగ్ ని పర్చేస్ చేస్తే, ఈ బిల్డింగ్ సేమ్ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ మనం పర్చేస్ చేసామో ఆ బిల్డింగ్ కంటిన్యూ అవుతుంది మోర్ దాన్ 12 months. బట్ ఒక్కసారి మీరు క్యాష్ బాక్స్ లో ఒక 30 lakhs క్యాష్ బ్యాలెన్స్ ఉంటే ఆ క్యాష్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంతేగాని ఫిక్స్డ్ గా ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ ఫిక్స్, ఈ బిల్డింగ్ ఖచ్చితంగా 3-4 years దాకా ఫిక్స్డ్ గా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ క్యాష్ చేంజ్ అవుతూ ఉంటుంది, బిల్డింగ్ చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్ గా ఉంటుంది, అవునా కదా? సో క్యాష్ ఈజ్ నాట్ అన్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్, సేమ్ లాజిక్ ఫర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్సో. క్యాష్ బ్యాలెన్స్ కి ఏ లాజిక్ అయితే అప్లై చేసామో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సేమ్ లాజిక్. ఓకే. బిల్డింగ్, ఫర్నిచర్. నెక్స్ట్ ఈ కెమెరా ఎక్సెట్రా. ఏ అసెట్స్ అయితే మనం మోర్ దాన్ ప్లాంట్ అండ్ మెషినరీ, okay, so these are the some of the examples of non current assets, those assets which are used for more than 12 months. Next, current assets are those assets which are used for less than or equal to 12 months.
or within 12 months. ఏ అసెట్స్ ని అయితే మనం విత్ ఇన్ 12 months లో యూస్ చేసుకుంటామో. ఎగ్జాంపుల్స్ క్యాష్ ఈచ్ అండ్ ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ క్యాష్ బాక్స్ లో క్యాష్ 10,000 ఉందమ్మా, ఓకేనా. సో బిజినెస్ లో సేల్స్ జరిగాయి, ఎవరో ఒకరు వచ్చారు, గూడ్స్ కొనుక్కొని వెళ్ళారు, ఒక 5,000 రూపీస్ వర్త్ గూడ్స్ కొన్నారు. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000. మళ్ళీ మీరు ఏమో గూడ్స్ కావాలని చెప్పి మీరు గూడ్స్ పర్చేస్ చేశారు, ఒక 8,000 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్ ని పర్చేస్ చేశారు. ఎంత ఉంది బ్యాలెన్స్? 8,000, 7,000 అంతేనా? ఎస్, 7,000 రూపీస్ ఉంది. మళ్ళీ సేల్స్ జరిగే ఒక 10,000. ఇది 1 డేనే, ఇది ఫస్ట్ డే బిజినెస్ ఓపెన్ చేశారు. ఈరోజు బిజినెస్ ఓపెన్ చేస్తే మార్నింగ్ 10,000 క్యాష్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సేల్స్ జరిగే 5,000, టోటల్ 15,000. మళ్ళీ పర్చేస్ చేసాం, 8,000 రూపీస్ పర్చేస్ చేసాం. అంటే ఏదైనా కొన్నారన్నా కొంటే బ్యాలెన్స్ ఏమవుతుంది? క్యాష్ పెట్టి ఏమైనా కొంటే క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. సో 15,000 - 8, 7,000. మళ్ళీ సేల్స్ జరిగే 10,000, టోటల్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 17,000. సో చూడండి, ఒక్క రోజులోనే క్యాష్ బ్యాలెన్స్ ఎన్నిసార్లు చేంజ్ అవుతూ వచ్చింది, అవునా కదా. సో క్యాష్ బ్యాలెన్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉంది కాబట్టి, సో దిస్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఏ కరెంట్ అసెట్. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇది కూడా సేమ్. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. నెక్స్ట్ డెటార్. సార్ డెటార్ అంటే ఎవరో చెప్పలేదు, చెప్తానన్న. డెటార్ అంటే ఏమీ లేదన్నా, ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్స్ చేస్తామో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. చూద్దాం, నో ప్రాబ్లం. డెటార్, బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఎక్సెట్రా. చూద్దాం, ఓకేనా. సో కరెంట్ అసెట్స్ మీన్స్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ 12 months. దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ విత్ ఇన్ 12 months ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 12 months. ఏ అసెట్స్ నైతే మనం మోర్ దాన్ 12 months యూజ్ చేస్తామో, దెన్ సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ కరెంట్ అసెట్స్. ఏ అసెట్స్ నైతే మనం విత్ ఇన్ 12 months ఆర్ లెస్ దాన్ 12 months లో యూజ్ చేసుకుంటామో, దెన్ సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి called as current assets. Some of the examples for non-current assets are building, plant and machinery, land, furnitures, etc. Some of the examples of current assets: cash balance, bank balance, debtor, creditor, short-term loans, etc. Okay na? Choose them. Please note it down. Pause the video and note it down. నోట్ చేసుకోండి. సేమ్ దీని కిందనే రావాలి నాన్న. మీరు ఒక చార్ట్ లాగా తయారు చేసుకున్నారు కదా, సో దాని కిందనే రావాలి. సో 2 కేటగిరీస్ చేసి ఒక ఫ్లో ఇదంతా. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఎస్. నెక్స్ట్ అగైన్ this non-current assets, this non-current assets is classified into 2 types. లింక్ నా ప్రతి ఒక్క దానికి, ఓకేనా. సో అగైన్ this non-current assets are classified into 2 types. One is tangible assets. Second one is intangible assets. Tangible assets, intangible assets. Tangible assets are those assets which we can see and touch. Intangible assets are those assets which we cannot see and touch.
ఏ అసెట్స్ అయితే మనం కళ్ళతో చూడలేమో, టచ్ చేయలేమో, దెన్ సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ ఈస్ కాల్డ్ as intangible assets. Tangible assets are those assets which we can see and we can touch. మన కళ్ళతో మనం చూడగలం, టచ్ చేయగలం. ఓకేనా? ఎస్. సో బిల్డింగ్ మన కళ్ళకు కనిపిస్తుందా? సో దట్ బిల్డింగ్ ఈజ్ ఏ tangible asset. Furniture is also tangible assets. Land is also tangible assets. Plant and machinery is also tangible assets. ఓకేనా? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏమిటి సార్? గుడ్ విల్ అమ్మా, గుడ్ విల్. సార్ గుడ్ విల్ అంటే ఏమిటి? పేరు ప్రఖ్యాతులు, బ్రాండ్ నేమ్. సో ఇప్పుడు పెప్సీకి బ్రాండ్ నేమ్ ఎలా వచ్చింది? సారీ, పెప్సీ ఇప్పుడు అంతగా లేదు కాబట్టి మార్కెట్లో. కోకోకోలాకి ఒక మంచి బ్రాండ్ నేమ్ ఎలా వచ్చిందమ్మా? మంచి బ్రాండ్ నేమ్ ఎలా వచ్చింది? అందరు తాగారు, తాగిన తర్వాత ఫస్ట్ కొంతమంది తాగారు, టేస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు రే పెప్సీ రే కోకోకోలా బాగుందిరా అంటే వాళ్ళ త్రూ దేర్ మౌత్ వర్డ్స్ ద్వారా నేమ్ అనేది స్ప్రెడ్ అయ్యింది, బ్రాండ్ నేమ్ బిల్డ్ అయింది. ఇప్పుడు ఈ బ్రాండ్ నేమ్ బిల్డ్ అయింది కదా, మన కళ్ళకు కనిపిస్తుందా? టేస్ట్ బాగుందిరా అని చెప్పారు కదా, మన కళ్ళకు కనిపిస్తుందా? ఆ టేస్ట్ కనిపించదు, అవునా కదా? సో గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ పేటెంట్స్. సార్ పేటెంట్స్ అంటే ఏమిటి? మీరు ఒక బుక్ రాశారనుకోండి, ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ని ఎవరు కాపీ చేయకుండా, ఆ బుక్ రాసింది నేనే, ఈ బుక్ నాకు సంబంధించింది అని చెప్పి పేటెంట్ రైట్స్ తీసుకుంటారమ్మా. ఫర్ సపోజ్ ఇప్పుడు కరోనా డిసీజ్ కి, ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనుక్కున్నారనుకోండి, ఒక పర్సన్ సమ్ ఎక్స్ అనే పర్సన్ వ్యాక్సిన్ కనుక్కున్నారనుకోండి, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ని ఎవరు పడితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కుదరదమ్మా. ఎవరైతే కొనుక్కున్నారో ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడో, ఏ పర్సన్ అయితే ఫస్ట్ ఆ వ్యాక్సిన్ ని కనుక్కున్నాడో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ వ్యాక్సిన్ మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటాడు, ఈ వ్యాక్సిన్ నాది అని చెప్పి. సో దట్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ సేమ్ వ్యాక్సిన్ ని కాపీ చేయలేరు. ఓకేనా? సో గుడ్ విల్, పేటెంట్. ట్రేడ్ మార్క్స్. సార్ ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ అంటే ద్రోణ లోగో చూసారా? ద్రోణ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ద్రోణ లోగో ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడే ఉంది చూడండి, ద్రోణ లోగో ఉంది కదమ్మా. సో ఈ ద్రోణ లోగోని ఎవరు పడితే వాళ్ళు కాపీ చేయడానికి కుదరదమ్మా. ఈ లోగో మాది, మేము తయారు చేసుకున్నాం, దీని మీద మాకు ట్రేడ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, కాపీ రైట్స్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, అర్థమవుతుందా? ఏ అసెట్స్ అయితే మనం కళ్ళతో చూడగలమో, టచ్ చేయగలమో. ఇప్పుడు ఈ టాబ్లెట్, నేను రాసే టాబ్లెట్ యొక్క పెన్ ఉంది, ఈ పెన్ నేను నా కళ్ళతో చూడగలను, టచ్ చేయగలను. సో దిస్ ఈజ్ ఏ టాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్, నేను ఇక్కడ రాస్తూ ఉంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నేను రాసేది, 1 సెకండ్ అన్నా, ఎస్, నేను రాసేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో రాయడం కోసం ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇది రన్ అవుతుంది నాన్న. సాఫ్ట్వేర్ ద్వారా నేను ఇక్కడ రాస్తూ ఉంటే మీకు అక్కడ విజిబిలిటీ అనేది ఉంది. సాఫ్ట్వేర్ ద్వారా నేను ఇక్కడ రాస్తూ ఉంటే మీకు అక్కడ ఏముంది? విజిబిలిటీ అనేది ఉంది, అవునా? మరి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మన కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. సో సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో అన్ ఇంటాంజిబుల్ అసెట్స్. సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో అన్ ఇంటాంజిబుల్ అసెట్. సాఫ్ట్వేర్. ఓకేనా? ఓకే, క్లియర్? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Tangible assets are those assets which we can see and we can touch. Intangible assets are those assets which we cannot see. పేరు ప్రఖ్యాతాన్ని మనం మన కళ్ళతో చూడలేము నాన్న. ట్రేడ్ మార్క్స్ మన కళ్ళతో చూడలేము, రిజిస్టర్ చేసుకుని ఉంటాం. కాపీ రైట్స్ మన కళ్ళతో చూడలేము. ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, సాఫ్ట్వేర్స్ ఎక్సెట్రా. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Tangible assets. Tangible assets. Please note it down. Pause the video and note it down. కంప్లీటా? సో ఒక్కసారి అసెట్స్ యొక్క ఫ్లోని అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ అసెట్ యొక్క డెఫినేషన్ చూసాం,
అండ్ దెన్ టైప్స్ ఆఫ్ అసెట్స్ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ అసెట్స్ లో మళ్ళీ నాన్ కరెంట్ అసెట్స్ లో టైప్స్ డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఫ్లో అర్థం చేసుకోవాలమ్మా. ఫస్ట్ అసెట్, అండ్ దెన్ నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, అండ్ దెన్ టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఒక ఫ్లోని రాస్తాను, ఫ్లో చార్ట్ రాస్తాను చూడండి. ఫస్ట్ అసెట్స్, అసెట్స్, టూ టైప్స్, నాన్ కరెంట్ asset, and second one is current assets. Non-current assets again classified into two types. Non-current assets are again classified into two types. One is tangible assets, second one is intangible assets. Okay na? So this is the flow of entire assets flow chart. Okay, so first మీరు tangible assets, intangible assets నోట్ డౌన్ చేసుకుంటే, ఓకే, సో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్ ని కూడా డ్రా చేసుకో. ఓకేనా? చార్ట్ కంప్లీట్ చేసామా? నెక్స్ట్ గూడ్స్. గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ సోల్డ్ ఇన్ ద బిజినెస్, విచ్ ఆర్ sold in the business, which are held for sale in the business. Goods are the items in which business deals, or in which business deals, or which are sold in the business. సో వేటినైతే బిజినెస్ లో మనం సేల్ చేస్తామో వాటిని మాత్రమే గూడ్స్ అంటాము. గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ which are sold in the business. Goods are the items which are sold in the business. మనం ఏ ఐటమ్స్ ని అయితే బిజినెస్ ను సేల్ చేస్తామో వాటిని మనం గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సరే. ఇప్పుడు షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదమ్మా, ఇదే షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ ఉంది కదా ఇక్కడ. చెప్పండి, మీరు షాపింగ్ మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం మనం ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చూస్తే ఫస్ట్ ఎంటర్ అవుతానే లేదో వీడియో చూసాం, గుర్తుందా లేదా? వీడియో చూసాం, గుర్తుందా లేదా? చెప్పండి. ఇంకొకసారి నేను వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియో గుర్తుందా? ఈ వీడియో గుర్తుందా మీకు? సో మీరు బిజినెస్ షాపింగ్ మాల్లో ఎంటర్ అవుతానే లేదో మిర్రర్స్ చూసారా? ఎస్. ఎస్కలేటర్స్ చూసారా? ఎస్. లిఫ్ట్ చూసారా? ఎస్. నెక్స్ట్ బిజినెస్ లో అవి సేల్ చేయడం కోసం హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా? ఎస్. క్లాత్స్ ఉన్నాయి, అవునా? ఎస్. ఇక్కడ ఫౌంటైన్ అనేది ఒకటి ఉంది నాన్న, ఫౌంటైన్ మిడిల్లో, షాపింగ్ మాల్ మిడిల్లో ఒక ఫౌంటైన్, వాటర్ ఫాల్ లాగా, ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫర్నిచర్ చూసాం, నెక్స్ట్ కంప్యూటర్స్ కూడా చూసాం, ఇవన్నీ చాలా చూసాం కదా. సరే, వన్ బై వన్ చెప్పండి. ఏదైతే షాపింగ్ మాల్స్ లో డిజైనింగ్ గా మిర్రర్స్ అనేవి ఉన్నాయో వాటిని సేల్స్ చేస్తారా? షాపింగ్ మాల్లో మిర్రర్స్ ని సేల్ చేస్తారా లేదా ఏం సేల్ చేస్తారు? సరే, షాపింగ్ మాల్లో మిర్రర్స్ ని సేల్ చేయము,
ఎస్కలేటర్స్, షాపింగ్ మాల్ ఎస్కలేటర్స్ ఉన్నాయి కదా, అవి అమ్మడం కోసం ఆ డిస్ప్లే చేసింది కాదు నాన్న. కస్టమర్స్ ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి మూవ్ అవ్వడం కోసం. సో ఎస్కలేటర్స్ కూడా బిజినెస్ లో సేల్ చేయరు. లిఫ్ట్ ఉంది కదా షాపింగ్ మాల్లో, చెప్పండి ఈ షాపింగ్ మాల్ లో ఉన్న లిఫ్ట్ ని సేల్ చేస్తారా? మీరు షాపింగ్ మాల్ ఎంటర్ అయ్యి అక్కడ సేల్స్ మేనేజర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఈ లిఫ్ట్ బాగుంది, ఈ లిఫ్ట్ ఎంత అమ్ముతారు అని చెప్పి అడుగుతారా? వాడు పైన నుంచి కింద దాకా చూస్తాడు, మామూలు కొట్టాడు కదా. సో షాపింగ్ మాల్ లో లిఫ్ట్ కూడా సేల్ చేయరు. షాపింగ్ మాల్ లో హ్యాండ్ బ్యాగ్స్ సేల్ చేస్తారా, సేల్ చేయరా? సేల్ చేస్తారు సార్. అంటే హ్యాండ్ బ్యాగ్స్ ని సేల్ చేస్తారు, సేల్ చేయడం కోసం కొన్నారు. క్లాత్స్, ఎస్ సార్, సేల్ చేయడం కోసం కొన్నారు. షాపింగ్ మాల్ లో డెకరేషన్ లాగా మిడిల్ లో ఫౌంటైన్ అనేది ఉంది అవునా, ఒక వాటర్ వచ్చేదమ్మా. సో ఆ ఫౌంటైన్ సేల్ చేస్తారా? సేల్ చేయరు, ఫౌంటైన్ కూడా సేల్ చేయరు. షాపింగ్ మాల్ లో ఫర్నిచర్స్ ఉన్నాయి కస్టమర్స్ కూర్చోవడం కోసం, వాటిని సేల్ చేస్తామా? నో, ఫర్నిచర్స్ కూడా సేల్ చేయడం. షాపింగ్ మాల్ లో బిల్లింగ్ చేయడం కోసం కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ని సేల్ చేస్తామా? నో, కంప్యూటర్స్ ని కూడా సేల్ చేయం. అంటే షాపింగ్ మాల్ మనం ఏం సేల్ చేస్తాం? షాపింగ్ మాల్ లో మనం క్లాత్స్ ని సేల్ చేస్తాం సార్, షాపింగ్ మాల్ లో మనం హ్యాండ్ బ్యాగ్స్ ని సేల్ చేస్తాం సార్. అంతేగాని షాపింగ్ మాల్ లో లిఫ్ట్ ని సేల్ చేయం, షాపింగ్ మాల్ లో ఉన్న ఎస్కలేటర్స్ ని సేల్ చేయం. బిల్డింగ్, షాపింగ్ మాల్ ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో, షాపింగ్ మాల్ ఎక్కడైతే ఉందో ఆ బిల్డింగ్ ని సేల్ చేయము. మనం బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ సేల్ చేయడం కోసం కాదు, కొన్ని ఐటమ్స్ మాత్రమే సేల్ చేయడం కోసం ఉంటాయి. ఏ ఐటమ్స్ అయితే బిజినెస్ సేల్ చేయడం కోసం కొనుక్కుంటుందో, ఏమంటున్నా, కొనుక్కుంటుందో అంటున్నా. అంటే కొనుక్కోవడం అంటే నథింగ్ బట్ పర్చేస్ చేస్తుందని చెప్పచ్చా. ఏ ఐటమ్స్ ని అయితే బిజినెస్ పర్చేస్ చేసి సేల్ చేస్తుందో, పర్చేస్ చేసేటప్పుడు ఇంటెన్షన్ ఏముండాలి? కొనుక్కునేటప్పుడు ఇంటెన్షన్ ఏమని ఉండాలి? బిజినెస్ లో యూస్ చేసుకుందామనే ఇంటెన్షన్ ఉండాలా, బిజినెస్ లో సేల్ చేద్దామనే ఇంటెన్షన్ ఉండాలా? బిజినెస్ లో సేల్ చేయడం కోసం మనం ఏ ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తామో దెన్ such items will be called as goods. It is not necessary that whatever the items which are there in our business is held for sale. ఓకేనా, మన బిజినెస్ లో ఉన్న అన్ని ఐటమ్స్ హెల్డ్ ఫర్ సేల్ కోసం కాదు. కొన్ని ఐటమ్స్ బిజినెస్ లో యూస్ చేసుకొని బిజినెస్ ని స్మూత్ గా రన్ చేయడం కోసం యూస్ చేస్తాము. వేరాస్ ఇంకొన్ని ఐటమ్స్ కొనుక్కునేది సేల్ చేయడం కోసం. ఓకేనా, దోస్ ఐటమ్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్. ఇప్పుడు షాపింగ్ మాల్లో ఏసీ ఉంటుందా? ఎస్, షాపింగ్ మాల్లో ఏసీ కూడా ఉంటుంది. చెప్పండి, షాపింగ్ మాల్లో ఏసీ అనేది సేల్ చేయడం కోసం యూజ్ అవుతుందా, లేదా షాపింగ్ మాల్లో కూలింగ్, ఒక రూమ్ ని కూల్ చేయడం కోసం యూజ్ చేస్తారా ఏసీని? చెప్పండి సార్. షాపింగ్ మాల్లో ఏసీ అనేది కస్టమర్స్ వస్తే కొంచెం ఫ్రీగా కూర్చొని వాళ్ళకు వేడి చేయకుండా, చెమట రాకుండా ఉండడం కోసం ఏసీ అనేది ఇన్స్టాల్ చేస్తారు సార్. మరి వేరాస్ హ్యాండ్ బ్యాగ్స్ సేల్ చేస్తారు, అవునా? సో మీకు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గూడ్స్ అనేవి వేటినైతే మనం బిజినెస్ లో సేల్ చేస్తామో, అవునా, వేటినైతే బిజినెస్ లో మనం సేల్ చేస్తామో, వేటినైతే మనం బిజినెస్ లో సేల్ చేస్తామో, వేటినైతే బిజినెస్ లో మనం సేల్ చేస్తామో వాటిని గూడ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని చెప్పి పిలుస్తామమ్మా? గూడ్స్. గూడ్స్ అనేవి సేల్ చేస్తారు. మరి సేల్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? వాటిని పర్చేస్ చేయాలి, అవునా కదా? గూడ్స్ అనేవి బిజినెస్ లో సేల్ చేస్తారు. మరి సేల్ చేయాలంటే ఫస్ట్ వాటిని ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. సో దట్ ఈ రోజు నుంచి మీకు నేను గూడ్స్ అన్న వర్డ్ చెప్తే మీ మైండ్ లో ఎయిదర్ పర్చేస్ ఆర్ సేల్ అని చెప్పి మాత్రమే రావాలి. ఎయిదర్ పర్చేస్ ఆర్ సేల్ అని మాత్రమే రావాలమ్మా. గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. అప్పుడు మాత్రం వాటిని ఏమని పిలుస్తాం? అప్పుడు మాత్రం వాటిని గూడ్స్ అంటాం. కంప్యూటర్స్ బిజినెస్ లో, షాపింగ్ మాల్ లో కంప్యూటర్ సేల్ చేస్తారా? నో, దెన్ కంప్యూటర్స్ ఆర్ నాట్ అసెట్స్. బట్ ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, కంప్యూటర్ బిజినెస్ చేస్తారమ్మా. కంప్యూటర్స్ ని సేల్ చేస్తారు. కంప్యూటర్స్ ని సేల్ చేసే షాప్ ఒకటి ఉంది. వీళ్ళు బిజినెస్ లో ఏం సేల్ చేస్తారో? కంప్యూటర్స్ ని సేల్ చేస్తారు. అంటే కంప్యూటర్ బిజినెస్ చేసే వాళ్ళకి, కంప్యూటర్స్ ని సేల్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకి కంప్యూటర్ ఏమవుతుంది? గూడ్ అవుతుంది, అవునా? ఎస్. వేరే షాపింగ్ మాల్ కి గూడ్ ఏమవుతుంది? సార్ క్లాత్స్, సార్ డ్రెస్సెస్,
ఓకేనా సార్. హ్యాండ్ బ్యాగ్స్ సార్, జ్యువెలరీ, ఇవన్నీ షాపింగ్ మాల్ కి గూడ్స్ అవుతాయి. నెక్స్ట్ కంప్యూటర్ బిజినెస్ చేసే వాళ్ళకి గూడ్ కంప్యూటర్ అవుతుంది. మిల్క్ బిజినెస్ చేసేవాడికి గూడ్. మిల్క్ బిజినెస్ లో ఏం సేల్ చేస్తారు సార్? మిల్క్ సేల్ చేస్తారు, మరి మిల్క్ ఏమవుతుంది? గూడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ క్లోజ్ చేసాం, మిల్క్ చూసాం. ఇంకొకటి మోటార్ కార్స్, అంటే కార్స్ ని సేల్ చేసే బిజినెస్ ఉంటుంది కదా, మరి కార్ ని సేల్ చేసే బిజినెస్ లో వాళ్ళు ఏం సేల్ చేస్తారు సార్? కార్స్ ని సేల్ చేస్తారు. మరి మోటార్ కార్స్ అంటే కార్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కార్స్ ఏమవుతాయి? గూడ్ అవుతాయి. దట్ మీన్స్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్ ఈస్ చేంజెస్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు అనదర్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. బట్ అసెట్ యొక్క డెఫినేషన్ ఏ బిజినెస్ కైనా సరే సేమ్ నన్నం. అసెట్ యొక్క డెఫినేషన్ ఏ బిజినెస్ కైనా సేమ్ ఉంటుంది. బట్ గూడ్ అనేది బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆర్ యు గెటింగ్ ద పాయింట్? జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి గోల్డ్ అనేది గూడ్ అవుతుంది. ఓకే, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అనేవి గూడ్ అవుతాయి. అవునా? ఎస్. సో ఇలా ఎవరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తారు? బైక్స్ సేల్ చేసే వాళ్ళకి బైక్ అనేది గూడ్ అవుతుంది. గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద బిజినెస్. మనం బిజినెస్ స్టార్ట్ చేసింది వేటినైతే సేల్ చేయడం కోసం మన బిజినెస్ ని స్టార్ట్ చేసామో వాటిని మనం గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఎస్. నెక్స్ట్ గూడ్స్ అంటానో లేదో ఇప్పటి నుంచి మీ మైండ్ లో 2 పాయింట్స్ గుర్తుకు రావాలి. అదేంటి? పర్చేజెస్ అండ్ సేల్స్. పర్చేజెస్ అండ్ సేల్స్. ఓకేనా? పర్చేజెస్ అండ్ సేల్స్ అని చెప్పి గుర్తుకు రావాలి. ఫైన్. నెక్స్ట్ ఫస్ట్ గూడ్స్ ని సేల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? మనం గూడ్స్ ని అమ్మాలి అంటే ఫస్ట్ ఆ గూడ్స్ ని మనం కొనాలి. అవునా? సో దట్ వెన్ ఎవర్ యూ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గూడ్స్ ఎయిదర్ ఇట్ మే పర్చేస్ ఆర్ ఇట్ మే సేల్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ రాసుకుందాం. నోట్ పాయింట్. నోట్ గూడ్స్ ఆర్ changes from one business to another business. Examples: electronic shops की ACs గూడ్ అవుతాయి, ఫ్రిడ్జ్ గూడ్ అవుతుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్ గూడ్ అవుతుంది. ఓకేనా? షాపింగ్ మాల్ కి గూడ్స్ అనేవి క్లాత్స్ అవుతాయి. ఓకేనా? బట్ మై డౌట్ ఈస్, సరే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. షాపింగ్ మాల్లో ఏసీ ఉందమ్మా. ఏసీ షాపింగ్ మాల్ కి ఏసీ గూడ్ అవుతుందా? సార్ గూడ్ అనాలి అంటే షాపింగ్ మాల్ ఎందుకు స్టార్ట్ చేశారు? క్లాత్స్ సేల్ చేయడం కోసం స్టార్ట్ చేశారు, అంతేగాని ఏసీస్ ని సేల్ చేయడం కోసం షాపింగ్ మాల్ స్టార్ట్ చేయలేదు. సో దట్ ఏసీ ఈజ్ నాట్ అండ్ గుడ్. వేరాస్ ఇదే ఏసీ ఎలక్ట్రానిక్ షాప్ కి వాళ్ళకి ఏమవుతుంది? ఇదే ఏసీ గూడ్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళు ఏం సేల్ చేస్తారు? ఏసీస్ ని సేల్ చేస్తారు. ఓకేనా? అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకరికేమో కరెంట్ అసెట్ ఆర్ ఒకరికేమో ఫిక్స్డ్ అసెట్ అయ్యింది, ఇంకొకరికి గూడ్ అయ్యింది. ఓకేనా? ఒకరికి గూడ్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్ వానికి ఏసీ అనేది గూడ్, బట్ ఇదే ఏసీ షాపింగ్ మాల్ కి ఏమవుతుంది? అసెట్, ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఓకే, ఎస్. నోట్ డౌన్ చేసుకోండి అమ్మా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Goods are the items which are held for sale in the business or which are sold in the business. సో గూడ్స్ అంటాం లేదా మీ మైండ్ లో 2 వర్డ్స్ గుర్తు రావాలి, either purchase or sale. నెక్స్ట్
Note point, goods are changes from one business to another business. Okay, yes. Note చేసుకున్నారా? Completed. Shall we proceed? Okay, yes. Next definition. నెక్స్ట్ పర్చేజెస్ సేల్స్ అని రాసుకున్నాం కదా, నేను అక్కడ కంటిన్యూ చేస్తున్నాను. గూడ్స్ అంటే మన మైండ్లో ఎయిదర్ గూడ్స్ అంటే మన మైండ్లో 2 టర్మ్స్ అనేవి గుర్తుకు రావాలి. వన్ ఈస్ పర్చేజెస్, సెకండ్ వన్ ఈస్ సేల్స్. పర్చేజెస్ అనేవి క్యాష్ బేసిస్కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్కి చేయొచ్చు. ఓకేనా? పర్చేజెస్ అనేవి క్యాష్ బేసిస్కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్కి చేయొచ్చు. అదేవిధంగా సేల్స్ కూడా మనం క్యాష్ బేసిస్కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్కి చేయొచ్చు. ఓకేనా? ఎస్. సేల్స్ క్యాష్ బేసిస్కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్కి చేయొచ్చు. పర్చేజెస్ క్యాష్ బేసిస్కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్కి చేయొచ్చు. క్యాష్ బేసిస్ అంటే ఏమిటి, క్రెడిట్ బేసిస్ అంటే ఏమిటి, దీనికోసం మనం ఒక వీడియోని చూద్దాం. ఓకేనా? యా, జాగ్రత్తగా వినండి, ఒక వీడియో చూద్దాం. చూడండి. Hello. Can I help you? Yes, please. I would like a loaf of white bread, a dozen eggs and milk. Sure. How much milk would you like? I'd like 2 cartons of milk. Okay. Anything else? Yes, a small bag of flour and a bottle of oil. What kind of oil would you like? A small bottle of olive oil, please. Here you are. Will that be all? Yes, that's all. How much is it? That's $23. Here you are. చూడండి, హియర్ యు ఆర్ అని చెప్పి క్యాష్ ఇచ్చేసింది. క్యాష్ పెయిడ్ ఇమ్మీడియట్లీ నౌన్ యాజ్ ఇట్ ఈస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. గూడ్స్ కొన్నారమ్మా, క్యాష్ పే చేసేసారు. దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ పెయిడ్ ఇమీడియట్ గా గూడ్స్ కొన్నారు, తనకు కావాల్సిన ఐటమ్స్ పర్చేస్ చేసింది, ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, జాగ్రత్తగా చూడండి. Hi. What can I do for you? I would like a bunch of bananas and a kilo of red apples. I'm afraid we only have green apples left. Is that all right? Yes, that will be fine. Anything else? Yes, have you got any olives? Yes, we have both green and black olives. Which do you prefer? I would like a jar of green olives. Here you are. How much does it cost? It's $10.75. సారీ, I have no cash. I will pay you after 3 days. ఏమన్నాడమ్మా? సారీ, I have no cash. I will pay you after 3 days. నా దగ్గర క్యాష్ లేదు, నేను 3 days తర్వాత పే చేస్తున్నాను అన్నాడు. మరి దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విల్ బి కాల్డ్ యాజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. Cash transaction means there is immediate payment of cash. In case of credit transaction, there is no immediate payment of cash.
పేమెంట్ విల్ బి డన్ అట్ సమ్ ఫ్యూచర్, పేమెంట్ విల్ బి డన్ ఇన్ ఫ్యూచర్, పేమెంట్ అనేది ఫ్యూచర్ లో చేస్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమ్మీడియట్ గా క్యాష్ అనేది పే చేస్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్ మీన్స్ దెర్ ఈస్ immediate payment of cash. Cash transaction means cash basis means immediate payment of cash. But remember one point, cash includes bank transactions also. ఓకేనా? సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తే లైక్ చెక్ ఇచ్చారు, అప్పుడు కూడా దాన్ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా? సో క్యాష్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆల్సో. క్యాష్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. ఎందుకు సార్ ఇంక్లూడ్ అవుతాయి అంటే మనం వెయిట్ చేయాలమ్మా. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి అంటే క్యాష్ బుక్ అనే ఒక చాప్టర్ అనేది ఉంది, ఆ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో క్యాష్ బేసిస్ మీన్స్ క్యాష్ ఇమ్మీడియట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ అనేది ఉంటుంది. క్యాష్ బేసిస్ ఇంక్లూడ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. నెక్స్ట్ క్రెడిట్ బేసిస్. Credit basis. There is no immediate payment of cash. There is no immediate payment of cash. Payment will be done in future. ఫ్యూచర్ లో లేదు 1 days 2 days 3 days తర్వాత పేమెంట్ చేస్తారంటే దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ రాసుకుందరు, ప్రాబ్లం ఏమీ లేదు, నేను మీకు టైం ఇస్తాను, వెయిట్ చేయండి. వన్ సెకండ్. ఓకే, సో క్యాష్ ట్రాన్సాక్షన్ చూసాం కదా. నెక్స్ట్ మనం పర్చేజెస్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే ఎవరి దగ్గర నుంచి అయితే మనం క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ పర్చేస్ చేస్తున్నామో ఆ పర్సన్ ని మనం క్రెడిటార్ అంటాం. ఏమంటామమ్మా? క్రెడిటార్. ఏమని చెప్పి పిలుస్తాం? క్రెడిటార్ అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేస్తామో, ఆర్ మనం అలా కాకుండా ఎలా అని కూడా పిలవచ్చు అంటే ఎవరైతే మనకు అప్పు ఇస్తారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. క్రెడిటార్ ఈస్ ద పర్సన్ హూ గివ్స్ అస్ క్రెడిట్. ఎవరైతే మనకు అప్పు ఇస్తాడో, క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ బేసిస్ అంటే అప్పునన్న. ఎవరైతే మనకు అప్పు ఇస్తారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. నెక్స్ట్ సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే అప్పుడు ఆ పర్సన్ ని మనం డెటార్ అంటాం. ఏమని చెప్పి పిలుస్తాం? డెటార్ అని చెప్పి పిలుస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనకు ఎవరైతే అప్పు ఇస్తారో, ద పర్సన్ హూ గివ్స్ క్రెడిట్ టు అస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిటర్.
ఏ పర్సన్ కి అయితే మనం అప్పు ఇస్తామో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. ఒక జాగ్రత్తగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ గుర్తు పెట్టుకోండి. సో క్రెడిటారు డెటార్. నాన్న ఇక్కడ డెటార్ అమ్మ, డెబిటార్ కాదు, డిఈబి డెబిటార్ అని చెప్పి పిలుస్తారు. డెబిటార్ కాదు, డెటారు, డెటార్. ఓకేనా, బి సైలెంట్. డెటార్ అని చెప్పి పిలుస్తారు, డెబిటార్ అని చెప్పి పిలవరు, డెటార్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో ఒక షార్ట్ కట్ ఏంటంటే పర్చేజెస్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేసినప్పుడు పిసిఎస్డి గుర్తుపెట్టుకోండి. పి అంటే పర్చేజెస్, సి అంటే క్రెడిటార్, ఎస్ అంటే సేల్స్, డి అంటే డెటార్స్. ఓకేనా, సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేసినప్పుడు డెటార్ వస్తారు. పర్చేస్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే క్రెడిటార్ వస్తారు. సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే డెటార్స్ వస్తారు పిక్చర్ లోకి. ఓకేనా, సో డెటార్, క్రెడిటార్. ఓకే, సో ఫస్ట్ ఈ చార్ట్ ని జాగ్రత్తగా డ్రా చేసుకోండి అమ్మా. గూడ్స్ 2 బ్రాంచెస్ చేయండి, పర్చేజెస్, సేల్స్. పర్చేస్ అగైన్ 2 బ్రాంచెస్, క్యాష్ బేసిస్ పర్చేస్ చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి పర్చేస్ చేయొచ్చు. క్యాష్ బేసిస్ కి సేల్స్ చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి సేల్స్ చేయొచ్చు. క్రెడిట్ బేసిస్ కి మనం పర్చేస్ చేస్తే పిక్చర్ లోకి క్రెడిటార్ వస్తారు. సేల్స్ ని క్రెడిట్ బేసిస్ మీద చేస్తే పిక్చర్ లోకి డెటార్ వస్తారు. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Note it down, please. Okay. సో పర్చేజెస్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే, పర్చేజెస్ అంటే కొనుక్కోవడం. మనం క్రెడిట్ బేసిస్ మీద కొనుక్కుంటే మనకు అప్పు ఎవరైతే ఇస్తారో ఆ పర్సన్ క్రెడిటార్ అంటాం. ఎవరికైతే మనం అప్పు ఇస్తామో, మనం ఇవ్వడము, మనం తీసుకోవడం. మనం తీసుకున్నాం అనుకోండి, అప్పు మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఎవరైతే అప్పు ఇచ్చింటారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. మనం ఇచ్చామనుకోండి, మనం అప్పు ఇచ్చామనుకోండి, మనం ఎవరికైతే అప్పు ఇచ్చామో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, పిసిఎస్డి. పి పర్చేజెస్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే క్రెడిటార్ వస్తాడు. పి అంటే పర్చేజెస్, సి అంటే క్రెడిటార్. ఎస్ డి, ఎస్ అంటే సేల్స్, డి అంటే డెటార్స్. సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే డెటార్ వస్తాడు. ఓకేనా, ఎస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Creditor is a person who gives us credit. Debtor is a person to whom credit is given. To whom credit is given. Okay, రాసుకోండి, నీట్గా రాసుకోండి. వీడియో పాస్ చేసి చార్ట్ ని నీట్గా డ్రా చేసుకోండి. ఒక ఫ్రెష్ పేజ్ తీసుకొని నీట్గా డ్రా చేసుకోండి. వీడియో పాస్ చేసి రాసుకోండి అమ్మా. కంప్లీట్ చేశారా? ఓకే, ఓకే. సో ఇప్పుడు ఒక పీపీటీ చూద్దామా? పీపీటీ చూద్దాం. సునీల్ అనే పర్సన్ ఉన్నాడమ్మా. ఇతనికి మొబైల్ షాప్ ఉంది. సునీల్ అనే పర్సన్ కి ఒక మొబైల్ షాప్ బిజినెస్ ఉంది. అతను మొబైల్ షాప్ లో మొబైల్ కవర్స్ యొక్క అవసరం ఉంటే అలీ అనే పర్సన్ మొబైల్ కవర్స్ సేల్ చేస్తూ ఉంటాడమ్మా. సో అతన్ని అప్రోచ్ అయ్యి సునీల్ అతని దగ్గరికి వెళ్ళి, సార్
అలీ అడిగాడు, సార్ హౌ మే ఐ హెల్ప్ యూ, సార్ నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగితే అలీ, అప్పుడు సునీల్ వచ్చి, సార్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ మొబైల్ కవర్స్, సార్ నాకు మొబైల్ కవర్స్ కావాలి అన్న. అలీ వచ్చి హియర్ ఆడితే చూపించాడు, థ్యాంక్స్ లెట్ మీ హ్యావ్ ఏ సైట్ అట్ దెమ్, ఒకసారి నేను చూస్తాను అని చెప్పి సునీల్ చెప్పాడు. నెక్స్ట్ అలీ ఏమన్నాడంటే, సార్ ఐ థింక్ ఇవి మీ బిజినెస్ కి చాలా బాగా సూట్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి అలీ సునీల్తో చెప్పాడు. సునీల్ వచ్చి, ఎస్ సార్ దే విల్ సూట్ ఫర్ మై బిజినెస్ వెల్, బట్ సార్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు పే యూ ఇమ్మీడియట్లీ, కెన్ యూ ప్లీజ్ గివ్ దీస్ గూడ్స్ ఆన్ క్రెడిట్, మీరు గూడ్స్ ని క్రెడిట్ బేసిస్ మీద ఇస్తారా నాకు అని చెప్పి అడిగాడమ్మా. సో ఇప్పుడు అలీ ఏమంటున్నాడంటే, నో ప్రాబ్లం సార్, అవర్ బిజినెస్ విల్ సేల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఆల్సో, ప్రాబ్లం ఏమీ లేదు సార్, మా బిజినెస్ లో గూడ్స్ ని క్రెడిట్ బేసిస్ మీద కూడా సేల్ చేస్తాం మనము అని చెప్పి చెప్పాడు. ఫైన్, ఇక్కడ దాకా బాగుందా? సరే, ఇప్పుడు మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే, మీరందరూ సునీల్, మీరందరూ ఇప్పుడు మొబైల్ బిజినెస్ చేస్తున్నారు, ఓకేనా? మీరందరూ ఇప్పుడు సునీల్, మీరందరూ ఇప్పుడు మొబైల్ బిజినెస్ చేస్తున్నారు, మీరందరూ ఎవరైతే లెక్చర్ ని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ సునీల్ అమ్మ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు గూడ్స్ ని కొనడం కోసం వెళ్ళారు ఎవరి దగ్గరికి? అలీ అనే పర్సన్ దగ్గరికి. ఇప్పుడు అలీ అనే పర్సన్ మీకు గూడ్స్ చూపించాడా? చూపించాడు. బట్ మీరేమన్నారు, సార్ నా దగ్గర క్యాష్ లేదు అన్నారు. దానికి అలీ ఏమన్నాడు, సార్ ప్రాబ్లం లేదు, మా బిజినెస్ లో గూడ్స్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద కూడా సేల్ చేస్తాము అని చెప్పి అలీ చెప్పాడు. అవునా కదా? ఎస్. మరి మీరు ఇక్కడ గూడ్స్ కొన్నారు, దట్ టు ఆన్ క్రెడిట్ బేసిస్, దెన్ అలీ విల్ బి కాల్డ్ యాజ్ క్రెడిటార్. అలీ విల్ బి కాల్డ్ యాజ్ క్రెడిటార్. క్రెడిటార్ ఈజ్ ద పర్సన్ హూ గివ్స్ అస్ క్రెడిట్. మీకు అప్పు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు అలీ ఇచ్చాడు. సో దట్ అలీని క్రెడిటార్ అంటాము. మీరందరూ ఇప్పుడు సునీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు, అలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు అలీ కాదు సునీల్ అని చెప్పి అనుకోండి, ఓకేనా? సునీల్ అంటే మీరు మొబైల్ షాప్ బిజినెస్ చేస్తున్నారు, మీరు మొబైల్ కవర్స్ కొనడం కోసం అలీ షాప్కి వెళ్ళారు. అలీ షాప్ లో మొబైల్ కవర్స్ చూసారు, బాగా నచ్చాయి, బట్ మీ దగ్గర క్యాష్ లేదు. సో నేను ఒక 3-4 డేస్ తర్వాత పే చేస్తాను అని చెప్పి మీరు చెప్పారు. సో అలీ ఏమన్నాడు, ప్రాబ్లం లేదు అని చెప్పి మీకు గూడ్స్ అనేది ఇచ్చేసాడమ్మా. అవునా? క్రెడిట్ బేసిస్ మీద. దెన్ అలీ విల్ బి కాల్డ్ యాజ్ క్రెడిటార్. ఓకేనా? క్రెడిటార్. పిసి గుర్తు పెట్టుకోమన్నాను కదా. పి అంటే పర్చేస్ అనేవి క్రెడిట్ బేసిస్ మీద చేస్తే క్రెడిటార్ వస్తాడు పిక్చర్ లోకి. సో ఎవరు వచ్చారు చూడండి, ఇక్కడ కొన్నారా మీరు? ఏం మొబైల్ కవర్స్ ని కొన్నారు కదా, పిక్చర్ లోకి ఎవరు వచ్చారు? క్రెడిటార్ వచ్చాడు. ఓకేనా? నెక్స్ట్, మీ షాప్ కి మధు అనే లేడీ వచ్చింది. తను మొబైల్ కవర్ కొనింది, బాగానే ఉంది. బట్ తను మధు అనే లేడీ ఏమని చెప్తుందంటే, సార్ నా దగ్గర క్యాష్ లేదు సార్ మీకు పే చేయడానికి, ప్లీజ్ నాకు గూడ్స్ మీరు క్రెడిట్ బేసిస్ మీద ఇస్తారా అని చెప్పి ఎవరిని అడిగారు? మీతో మధు అన్న లేడీ వచ్చి అడిగారు. మీరు ఏమన్నారంటే, ప్రాబ్లం లేదమ్మా తీసుకెళ్ళు అని చెప్పి చెప్పారు. మీరు ఇప్పుడు ఏం చేశారు? గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేశారు. సో దట్ మధుని డెటార్ అని చెప్పి పిలుస్తాం. డెటార్ అని చెప్పి పిలుస్తాం. మీరు గూడ్స్ అమ్మారు క్రెడిట్ బేసిస్ మీద, ఎవరికైతే క్రెడిట్ బేసిస్ మీద అమ్మారో ఆ పర్సన్ ని డెటార్ అంటాము. ఎవరికైతే మీరు అప్పు ఇచ్చారో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. ఒకవేళ మీరు అప్పు తీసుకొని ఉంటే ఆ పర్సన్ ఏమో క్రెడిటార్ అంటాము. సో సేల్ చేసినప్పుడు డెటార్ వస్తాడు. సేల్ చేసినప్పుడు డెటార్ వస్తాడు. చూడండి ఒకసారి, చూడండి. పర్చేస్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తే, క్రెడిట్ బేసిస్ మీద చేస్తే క్రెడిటార్ వస్తారు. పర్చేజెస్ లో పి, క్రెడిటార్ లో సి, సేల్స్ లో ఎస్, డెటార్ లో డి. ఎస్ డి పి సి. పర్చేజెస్ చేస్తే క్రెడిటార్ వస్తాడు, సేల్స్ చేస్తే డెటార్ వస్తాడు పిక్చర్ లో. అర్థమవుతుందన్న? అంటే ఇక్కడ సింపుల్, ఎవరైతే మనకు అప్పు ఇస్తాడో ఆ పర్సన్ క్రెడిటార్, ఎవరికైతే మనం అప్పు ఇచ్చామో ఆ పర్సన్ ని డెటార్. అర్థమవుతుంది కదా? ఎస్. నెక్స్ట్, అర్థమైందా? పిసిఎస్డి. ఓకే. సో ఈరోజు సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే ఒక్కసారి చూద్దామమ్మా. టైప్స్ ఆఫ్ అసెట్స్ తో స్టార్ట్ చేసాం. అసెట్స్ ఆర్ ఆఫ్ 2 types.
one is non-current assets, another one is current assets. Non-current assets are those assets which are used for more than 12 months. Those assets which are used for more than 12 months. Current assets are those assets which are used within 12 months. ఓకేనా? ఫస్ట్ అసెట్ అనాలి అంటే అసెట్ యొక్క డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలంటే కండిషన్స్ ఏమని చెప్పాను? ఓనర్షిప్ ఉండాలి, దాని ద్వారా మనకు ఫ్యూచర్ లో బెనిఫిట్స్ రావాలి. ఈ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే అసెట్ అవుతుంది. అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, నాన్ కరెంట్ అసెట్స్, current assets. Non-current assets are those assets which are used for more than 12 months. Current assets are those assets which are used within 12 months. Within 12 months. Next. Non-current assets are again classified into 2 types. One is tangible assets, another one is intangible assets. Tangible assets means which we can see and we can touch. Intangible assets means which we cannot see and we cannot touch. Tangible assets కి ఎగ్జాంపుల్ ఏమో బిల్డింగ్, ల్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్స్ ఎక్సెట్రా. ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్ ఎక్సెట్రా. ఓకే. కరెంట్ అసెట్స్ మీన్స్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ 12 months. కరెంట్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, స్టాక్, డెటార్, బిల్స్ రిసీవబుల్ ఎక్సెట్రా. ఓకే. ఎస్. నెక్స్ట్ గూడ్స్ యొక్క డెఫినేషన్ ని చూసాం. గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ విచ్ బిజినెస్ డీల్స్. బిజినెస్ వేటితో అయితే డీల్ చేస్తుందో లేదా బిజినెస్ తో మనం వేటిని అయితే సేల్ చేస్తామో వాటిని గూడ్స్ అని చెప్పి పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ వాట్ ఎవర్ ద ఐటమ్స్ దేర్ ఇన్ అవర్ బిజినెస్ ఈజ్ నాట్ హెర్ ఫర్ సేల్. సమ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ద బిజినెస్, సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద బిజినెస్. those items which are used in the business is called as assets. Those items which are held for sale in the business is called as goods. ఓకేనా? సో గూడ్స్ అంటే మనం ఏదర్ పర్చేస్ చేయొచ్చు ఆర్ సేల్ చేయొచ్చు. పర్చేస్ చేయొచ్చు, సేల్. గూడ్స్ అన్న వర్డ్ వింటానా లేదా మీ మైండ్ లో 2 terms గుర్తుకు రావాలి. వన్ ఇస్ పర్చేస్, అనదర్ వన్ ఇస్ సేల్. సేల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పర్చేసెస్ అనేవి క్యాష్ బేసిస్ కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు. సేల్స్ అనేవి క్యాష్ బేసిస్ కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు. పర్చేస్ అనేవి క్యాష్ బేసిస్ మీన్స్ in which there is immediate payment of cash. Credit basis means there is no immediate payment of cash done in future. Purchases credit basis మీద చేస్తే పిక్చర్ లోకి క్రెడిటార్ వస్తాడు. నథింగ్ బట్ మనకు ఎవరైతే అప్పు ఇస్తారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. సేల్స్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే పిక్చర్ లోకి డెటార్ వస్తాడు. డెటార్ అంటే ఎవరికైతే మనం అప్పు ఇచ్చామో ఆర్ ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేశామో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. క్రెడిటార్ అంటే ద పర్సన్ హూ గివ్స్ అస్ క్రెడిట్. ఎవరైతే మనకు క్రెడిట్ ఇస్తారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. ఆర్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ ని క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేస్తామో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. సో ఇక్కడ దాకా చూసాం కదా. ఎస్. So remaining portion next class discusses. Okay, so that's all for the day. Have a nice day. Bye bye. Take care.